రాంభట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని పిట్టుగడ్డిరెడ్డిపాలెంలో అక్రమ ఇసుక తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఒక మహిళా రైతుకు చెందిన సొంత పొలంలో టీడీపీ నాయకుడు అక్కల సుబ్బారెడ్డి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు బాధితురాలు ఆరోపించింది. తన పొలంలో అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన మహిళపై సుబ్బారెడ్డి దౌర్జన్యానికి దిగడమే కాకుండా మనుషులను కాపలా పెట్టి ఆమెను పొలంలోకి రానియకుండా బెదిరిస్తున్నాడు. మైనింగ్ అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు భారీగా లంచాలు ఇచ్చానని, తనను ఎవరు ఏమి చేయలేరని సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం చివరకు బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తన పొలాన్ని తనకు దక్కేలా చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలను ఆపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విన్నవించింది. నా పేరు కొప్పు లక్ష్మీ తిరుపతమ్మ. రామట్లపాలెం పంచాయతీ మూరవపాలెం పిట్టుకోటిరెడ్డిపాలెంలో నాకు ఎకరం 60 సెంటు పొలం ఉంది. నాకు తెలియకుండా నా పొలంలో అక్కల సుబ్బారెడ్డి అనే అతను నా పొలంలో ఇసుక తీసి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. నాకు తెలియదు సార్. నేను వెళితే నువ్వు ఆడదాన్ని ఏం చేస్తావా చేసుకో, నేను మైన్య వాళ్ళకి 5 లక్షలు లంచం ఇచ్చాను, రెవెన్యూ వాళ్ళకి, పోలీసుల వాళ్ళకి కూడా ఇచ్చేసాను అని అన్నారు సార్. నన్ను తిట్టి దుర్భాషలు ఆడాడు సార్. నేను పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వస్తే వాళ్ళు కూడా అమ్మ మేమేం చేయలేము అని అన్నారు సార్. నన్ను కొట్టి ఆ అమ్మాయిని పట్టుకుని లారీని కింద వేసి తొక్కిచ్చేయండి అని అన్నారు సార్. అతను అక్కల సుబ్బారెడ్డి అనే అతను టీడీపీ కార్యకర్త సార్. నా వెనకాల టీడీపీ పార్టీ ఉంది, మీరేం చేయలేరు అని అంటున్నాడు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి ఎస్పీ గారికి దగ్గరికి వచ్చాను. అతను రౌడీ షీటర్ సార్. అందరికీ నేను లంచాలు ఇచ్చేసాను, మీరేమి చేయలేరు. 10 మంది రౌడీలను పెట్టుకుని నా చేలో ఉన్నాడు సార్. నాకు నా భర్తకి చంపేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో అని అన్నాడు సార్. అందుకే ఎస్పీ గారికి నా మొర చెప్పుకుందామని వచ్చాను సార్.